ఆదిత్య పద్మ మాటల ద్వారా కుట్టినే నిజమైన వారసురాలని తెలుసుకుని ఆస్తి మొత్తం కుట్టికి రాసిన హైమావతి. షాక్లో జీవన. ఇంతకు ఆదిత్య పద్మ మాట్లాడుకోవడం ఏంటి? ఆదిత్య కుట్టి పుట్టినరోజు వరకు నిజం బయట పెట్టనన్నాడు కదా, మరి పద్మతో ఈ విషయం గురించి ఎందుకు డిస్కస్ చేశాడు? అది హైమావతి ఎలా వింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే ఇక నిమజ్జనం చేసే టైంకి తన చేతిలో ఎలా అయినా సరే బతుకమ్మ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలని టెన్షన్ పడుతున్న టైంలోనే అలేఖ్య నీ చీరకు నిప్పంటుకుంటోంది అంటూ ఆదిత్య ఆనంద్కి హెల్ప్ చేస్తాడు. అలేఖ్య వెంటనే కొద్దిగా పక్కకు ఒరిగేసరికి జీవన చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ ఆనంది చేతిలో పడుతుంది. దాంతో వెంటనే ఆనంది గబగబా దాన్ని నిమజ్జనం చేసేస్తుంది. అది గమనించినటువంటి ఇంద్రావతి అయితే షాక్ అయిపోతుంది. మొత్తానికి అంతా నీ చేతుల మీదే కానిచ్చావు కదే, నీకు అసలు విషయం తెలుసు అని చెప్పి నాకు అర్థమైపోయింది. నిజంగా నువ్వే ఇంటి వారసురాలువని నీకు తెలుసు కాబట్టే నువ్వు ఇదంతా చేశావు అనుకుంటూ ఉంటుంది. ఈలోపు జీవన ఆనంది నిమజ్జనం చేయటం గురించి ఆలోచించి ఇక వెంటనే జీవన అయితే అలేఖ్య నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పి అలేఖ్యను తిడుతుంది. ఇలా జరిగిపోయిన తర్వాత అక్కడ హైమావతికి ఆరోగ్యం బాగుందని కోలుకుందని చెప్తాడు సూర్య. ఉపవాసం ఉన్నటువంటి కుట్టి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక జాగ్రత్తగా కుట్టిని లోపలికి తీసుకెళ్తారు. కాసేపటికి తను కోలుకున్న తర్వాత విషయం చెప్తారు. దాంతో తను చాలా సంతోషపడుతుంది. ఇక మొత్తం అంతా సద్దుమణిగిపోయింది, ఇంకేమీ లేదు అనుకుంటున్న టైంలో సింహాద్రి ఇక పెద్దమ్మ గారిని చూడటానికి వెళ్దామని పద్మతో అంటాడు. సరే వెళ్దాం, కానీ బిడ్డ గిట్లుందని నువ్వైతే గట్లా సోచాయిస్తూ కూర్చోకు అని చెప్పని చెప్తుంది. సోచాయించకుండా ఎట్లుంటారే, బిడ్డ అట్లా ఉపవాసం ఉండుడేంది? అయినా ఎంత కుటుంబం అంటే తనకి అభిమానం ఉంటే మాత్రం గట్ల చేసుడు కరెక్టేనా అని చెప్పనంటే గది బిడ్డిష్టం, నువ్వెందుకు మధ్యలోని అట్లా మాట్లాడతావు? చిన్నప్పటి సంధి తన్ని పెంచి బువ్వబెట్టి చదివిచ్చిండ్రని తనకి కృతజ్ఞత అంతే అంటుంది పద్మ. ఇక అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్లో అందరూ హైమావతిని పలకరిస్తారు. హైమావతి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆనంది తన కోసం ఉపవాసం ఉంది అనే విషయం తెలుసుకుని తనైతే చాలా చాలా సంతోషపడిపోతుంది. ఇక అలా ఉన్నటువంటి హైమావతి నా మనోరాలను నా దగ్గర ఉంచండి అని చెప్పని అంటే ఆనంది నువ్వు ఇక్కడే ఉండు అంటాడు ఆదిత్య. దాంతో ఇక వెంటనే ఇంద్రావతి అయితే గొడవ మొదలు పెడుతుంది. ఏంటి ఆనందిని ఇక్కడే ఉండమంటున్నావు? అక్క అడిగింది మనవరాల్ని అంటే జీవనని అని చెప్పని అనగానే ఇక ఆదిత్య కాస్త గట్టిగానే మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, ఒక రకంగా తన భార్య హక్కుని ఇంకొకరు తీసేసుకుంటున్నారని బాధతో చాలా గట్టిగానే మాట్లాడేసరికి జీవన బావగారికి నేను ఇంటి వారసురాలని కాదు అనే విషయం తెలిసినట్టుగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పని అనుకుంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పని అనుకుంటారు. తన్ని హైమావతిని కూడా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత హైమావతి ఆలోచనలో పడుతుంది. ఏంటి, ఎందుకు కుట్టి అంతలా నా కోసం ఉపవాసం చేసి మరి బతుకమ్మను కూడా తన చేత్తో వదిలింది అని చెప్తున్నారు? జీవన ఎందుకు అంత రెక్లెస్గా ఉంది? ఆనంది మాత్రం ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తోంది? నాకెక్కడో ఏదో తేడాగా అనిపిస్తోంది అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. అని చెప్పి హైమావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు పద్మ సింహాద్రి వచ్చి హైమావతిని పలకరించిన తర్వాత మంచి కూతురిని భగవంతుడు నీకు ఇచ్చాడు, నువ్వు కన్నా ఇంత మంచి కూతురిని కనగలిగేదానివి కాదేమో అనగానే అందుకేనమ్మా నా కడుపు పండనీయకుండా ఆ భగవంతుడు ఈ బంగారు తల్లిని పెంచే అవకాశం నాకిచ్చిండు అని చెప్పి పద్మ అంటుంది. అన్న తర్వాత ఈలోపు ఆదిత్య హైమావతితోటి అసలు విషయం చెప్పేస్తే ఇప్పుడు కొంతవరకు తాను ఆనందికి న్యాయం చేసిన వాడిని అవుతానని, ఆవిడ గైడెన్స్లో ఎప్పుడు ఎలా బయట పెట్టాలో ఆవిడనే అడిగి తెలుసుకుందామని చెప్పేసి అనుకుని ఇక అక్కడికి వస్తాడు. వచ్చేసరికి ఈలోపు సింహాద్రి పద్మ మాట్లాడటం చూసి సైలెంట్గా బయటే నిలబడతాడు. ఇక వాళ్ళు మేము బయలుదేరుతామమ్మా అని చెప్పని అంటే సరే అయితే జాగ్రత్త అంటుంది హైమావతి. ఇక సింహాద్రి పద్మ బయటకు వచ్చేస్తారు. సింహాద్రిని వెళ్ళమని చెప్పి అత్తయ్యతో మాట్లాడే పనుంది, మీరు వెళ్ళండి అమ్మాయ్య అంటే ఇక సింహాద్రి వెళ్ళిపోతాడు. పద్మ వెంటనే ఏందల్లుడు గారు ఏంటి మాట్లాడాలన్నారు
అని చెప్పని అంటే, అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటాడు. నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను అల్లుడు గారు అంటుంది. ఏ విషయం గురించి అత్తయ్య అని చెప్పని అంటే, ఈలోపు హైమావతి తన ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి అని చెప్పి మంచం మీద నుంచి కిందకి దిగుతుంది. అలా దిగినటువంటి హైమావతి 4 అడుగులు వేద్దామని అలా నడుస్తూ వచ్చేసరికి గుమ్మం దగ్గర ఆదిత్య పద్మ మాటలు హైమావతి చెవిన పడతాయి. ఏం లేదు అల్లుడు గారు, అసలు నా బిడ్డ అంత సోచాయించి పెద్దమ్మ గారి గురించి ఉపవాసం చేసి మరీ బతుకమ్మను తనే వదిలింది. ఇందులో ఏదైనా మతలబున్నదా? నువ్వు చెప్తానన్న నిజం ఇదేనా? కొంపదీసి నా బిడ్డ ఈ ఇంటి వారసురాలా? నాకెందుకో గట్లనే అనిపిస్తుంది అని చెప్పేసేసి పద్మ అంటుంది. అత్తయ్య గారు మీకెందుకు అలా అనిపించిందంటే, కృతజ్ఞత అనేది ఉంటుంది కానీ మరీ ఇంతలా తన సొంత రక్తం కోసం పాకుళ్లాడేంతగా ఎవరికీ ఉండదు. అసలు సొంత రక్తం అనుకుంటున్న జీవనేమో ఏం పట్టనట్టుగా ఉంది. కానీ నా బిడ్డ మాత్రం ఇదంతా భుజాన్ని వేసుకుని చేస్తుంది. నాకెందుకో ఈ ఇంటి అసలైన వారసురాలు జీవన కాదేమో, నా బిడ్డ కుట్టి అనేమో అనిపిస్తోంది అల్లుడు గారు అని చెప్పని అంటే, అవును అంటే మీరేమంటారు అత్తయ్య గారు అని చెప్పని అడ్డాడు ఆదిత్య. అంతే అంటే మీరంటుంది నిజమేనా? కుట్టియే ఈ ఇంటి వారసురాలా? మరి జీవన యాడికించొచ్చింది అని చెప్పని అనగానే, జీవనని తన స్థానంలో ఉంచింది కుట్టిని. అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ఈ విషయమే నేను కుట్టి పుట్టినరోజున మీ అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ ఈ సందర్భం ఇలా వచ్చి అసలు నిజం బయటపడే పరిస్థితి వచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది కుట్టి. అయితే ఎవరికంటా పడకుండా బతుకమ్మను తయారు చేసింది. ఆ బతుకమ్మను తీసుకొచ్చి ఆ స్థానంలో అంటే పూజ దగ్గర పెట్టడానికి కరెంట్ ఆఫ్ చేసి మరీ జీవన చేసిన బతుకమ్మను తీసి తను చేసిన బతుకమ్మను పెట్టింది. జీవనతో పాటే తను హారతిచ్చింది. ఆ తర్వాత బతుకమ్మ ఆడింది. ఆ తర్వాత ఎలా అయినా సరే ఇప్పుడు తను నిమజ్జనం చేసే టైంలో ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను. అందుకోసమే కావాలని అలేఖ్య చీర అంటుకుంటోందని అలేఖ్య జీవనకు తగిలేలా చేశాను. అది వెళ్ళి దాంతో బతుకమ్మ వెళ్ళి ఆనంది చేతిలో పడింది. ఇక వెంటనే తను తడుముకోకుండా గబగబా నిమజ్జనం చేసేసింది అని చెప్పేసరికి, అల్లుడు గారు మీకు ఈ నిజం తెలిసింది కాబట్టి మీరంత సాయం చేయగలిగారు. ఎట్లనే నా బిడ్డకి మీరు తోడుగా ఉండి ఎట్లయినా ఇంటి వారసురాలు నా బిడ్డేనని నిజం బయటపడేలాగా చెయ్యండి అని చెప్పని అనగానే, తను అసలు ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టట్లేదో తెలుసుకోవాలి అత్తయ్య గారు అని చెప్పని అంటాడు. గట్లనే అల్లుడు గారు, నేనైతే ఈ విషయం బయటపెట్టా, మీ మామకు కూడా చెప్పా అని చెప్పి ఇక పద్మ వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న హైమావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు కుట్టి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరినో తీసుకొచ్చి తన స్థానంలో పెట్టడం ఏంటి? తను తన తల్లిదండ్రుల కళ్ళెదురుగానే ఉంటూ వాళ్ల ముందు పరాయిదాన్లా ఎందుకుంటోంది? అసలు ఏం జరుగుంటుందో కుట్టిని అడిగి తెలుసుకోవాలి. దానికంటే ముందు నాకు మరొక బాధ్యత ఉంది. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికీ వెళ్ళకూడదు. కేవలం ఇదంతా కుట్టికి మాత్రమే చెందాలి. కారణం ఏంటంటే, కుట్టి ఈ ఇంటికి కేవలం వారసురాలు మాత్రమే కాదు, తను ఈ ఇంటికి ఏ సంబంధం లేని మనిషిగా ఉన్నా కూడా తన బాధ్యతనెక్కడా వదిలిపెట్టలేదు సరికదా. ఈ కుటుంబాన్ని కాచుకుని కూర్చుంది. అలాంటి బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియని ఆ అనామకురాలికి ఒక్క చిల్లిగవ్వ కూడా రాయకూడదు అని చెప్పేసేసి వెంటనే లాయర్ని పిలిపిస్తుంది. సూర్య అప్పటికే ఎందుకమ్మా అని చెప్పని అంటున్నా వినకుండా వేరే బయట లాయర్ని పిలిపించి ఆస్తి పత్రాలు మొత్తం మార్చాలి అని చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక లాయర్ అయితే హైమావతి చెప్పింది మొత్తం రాసుకుని దాని ప్రకారంగా డాక్యుమెంట్ రెడీ చేస్తాడు. అలా రెడీ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ని చూసి హైమావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇవి ఆనంది పుట్టినరోజున ఆనంది చేతికి అప్పగిస్తాను అని చెప్పని అనుకుంటుంది. ఇక ఆ విషయం కాస్త ఆదిత్య గమనిస్తాడు. గమనించి హైమావతి దగ్గరికి వచ్చి, మీరెందుకు ఈ ఆస్తి మొత్తాన్ని కుట్టి పేరున రాశారు అని అడిగితే, నువ్వే నిజం చెప్పావు కదా, కుట్టినే ఇంటి వారసురాలనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు బయట పెట్టట్లేదు. ఎందుకు ఏంటని నాకు తెలీదు. కానీ అసలు కుట్టి జీవనని ఈ స్థానంలో తన స్థానంలోకి వేరే అమ్మాయిని తీసుకొచ్చి తనే జీవన అని చెప్పి ఎందుకు చెప్పిందో ఆ నిజం తెలిసిన తర్వాత ఈ ఆస్తిని బయటకు తీస్తాను అంటుంది. ఈ ఆస్తి పత్రాలు బయటకు తీస్తారంటుంది హైమావతి. దాంతో మీకు నిజం చెప్పడం కోసమే నేను వచ్చాను. కానీ ఆ రోజు అత్తయ్య గారు నిలబడి అడగడంతో ఇక నేను ఆవిడికి చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడు ఈ విషయాన్ని బయట పెడదాం అని చెప్పని అంటాడు. నువ్వు అన్నట్టుగా ఆనంది పుట్టినరోజునే ఈ విషయాన్ని బయట పెడదాం మనవడా అని అంటుంది హైమావతి. దాంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు, నిజం ఇదే అయ్యుంటుందని మీరు ఆలోచిస్తారని కూడా నాకు తెలుసు. కానీ ఎలా అయినా సరే ఈలోపే కుట్టి దగ్గర నుంచి అసలు తను ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదో తెలుసుకోవాలి.
ఒకవేళ బయట పెట్టకుండా ఉండడమే మంచిది అయితే దాన్ని మనం బయట పెట్టి అనవసరంగా కుట్టిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. తన మనసు ఎంత కోసుకుపోతున్నా తన తల్లిదండ్రులకు తను దగ్గరగా వెళ్లకుండా దూరంగా ఉంటోంది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది అంటాడు ఆదిత్య. ఇక హైమావతి కూడా సరే అంటుంది. మరి వీళ్ళిద్దరూ అనుకుంటున్నట్టుగా కుట్టి దగ్గరకు వెళ్ళి కానీ కుట్టి ద్వారా కానీ అసలు నిజం తెలుసుకోగలుగుతారా? జ్యోతి కోసమే కుట్టి ఇదంతా చేస్తుందని తెలుసుకుంటారా? రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా మీరు ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియోని మీరే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొంది చూడవచ్చు. థ్యాంక్ యూ.